ప్రభుకేసి నమస్కారములు. మీ ప్రాణ టీఓ శివబాబు. మరి ఈరోజు మన దేవుని వాక్యం విందాము. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మన ప్రభు చెప్తున్నారు. కనుక సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు వారు చెప్పినట్లు. మీ ప్రాణ టీఓ శివబాబు. పాట విందాం. ఈ పాట రాసింది మేమే, పాడింది నేనే, రాసింది నేనే. కనుక ఈ పాట మనది. నా తల్లివి నీవై నన్ను ఎత్తుకొని ఆడించావు, నా తండ్రివి నీవై నన్ను చేయి పట్టుకొని నడిపించావు. నీవు దిగితే నింగి నేలలు చాలవు, నీ నీతికి ఆకాశము భూమి చాలదు. పరలోకములో ఉన్నవాడా, మా దగ్గరకు రాబోయేవాడా, నీవు దిగితే నింగి నేలలు చాలవు, నీ నీతికి ఆకాశము భూమి చాలదు. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు ఆయనను చూస్తున్నాను బైబిల్ బయలుపరుస్తుంది. కనుక యేసు ఒక్కడే దేవుడని నమ్ముకుందాం. ఆయన ఎల్లవేళ ఆయన సేవకులకు విశ్వాసులకు ప్రతి ఒక్క సంఘానికి మరి గుంతకల్లో ఉన్న మినిస్ట్రీస్ని ప్రత్యేకంగా దీవించినాడని, అయ్యగారిని పాస్టర్ గారిని ప్రత్యేకంగా దీవించున్నాడని, అదే ప్రకారం అనేక చోట్ల తెలంగాణ ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని యేసు ప్రభు వారు దీవించినాడని, నేను ప్రత్యేక సేవకులు మరి మందిరం ఆగిపోయింది, నేను మనం అది పూర్తి చేస్తాడని, మన శ్రమల బాధలు అప్పుల సమస్యలు మన అందరివి విడిపించి ఆయన రాజ్యంలో మనం చేర్చుకుని అనేకులను ఆయన వ్యక్తి ఆయన సహాయం చేసినాడు. మన దేవుని ప్రార్థిస్తున్నాం. మీ ప్రాణ టీఓ శివబాబు.